జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం బద్వేల్ మండలం బైనపల్లి సమీపంలో కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షురాలు ఎన్డీ విజయజ్యోతి ఉపాధి హామీ కూలీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో అమల్లోకి వచ్చిన ఉపాధి హామీ పథకాన్ని ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూస్తోందని చెప్పారు. 2006 ఫిబ్రవరి 2వ తేదీన బండ్లపల్లి గ్రామంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ, వైఎస్ రాజశేఖర రెడ్డి కలిసి ఈ పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో రూపొందించిన ఈ పథకానికి కేంద్రం 90%, రాష్ట్రం 10% నిధులు సమకూర్చడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూలీలకు పని, వేతనాలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయని చెప్పారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పరిరక్షణ పోరాటంలో భాగంగా ఈరోజు బద్వేల్ నియోజకవర్గం బద్వేల్ మండలం లోని బైనపల్లి గ్రామంలో ఉపాధి హామీ వారితో ఇక్కడ కలవడం జరిగింది. ఎందుకంటే 20 సంవత్సరాల కిందట యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు పేదల కోసము వారి కష్టాలను చూసి వారికి కావలసిన నైపుణ్యం కలిగిన వాళ్ళకి వారి గ్రామంలోనే పని కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి జాతిపిత ప్రపంచమంతా కొనియాడదగిన మహాత్మా గాంధీ పేరు పెట్టి ఆ పథకము 2006లో అనంతపూర్లోని బండ్లపల్లి గ్రామంలో మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు దాన్ని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇంతవరకు కొనసాగుతున్నటువంటి ఈ ఉపాధి హామీ పథకాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాన్ని తొలగించి దాని స్థానంలో బీబీ రామ్జీ అనే చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దానివల్ల పేద ప్రజలు నష్టపోతారనే ఉద్దేశంతో జాతీయ కాంగ్రెస్ పార్టీ మాకు ఇప్పుడు వచ్చిన చట్టం వద్దు, మాకు ఎంజీఎన్ఆర్జీ చట్టమే కావాలని గత నెల జనవరి 5వ తేదీ నుంచి ఉద్యమం లాగా చేపట్టి 25వ తేదీ వరకు దీని ఉద్యమం లాగా చేయడం జరుగుతూ ఉంది. ఎందుకు అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిరాటంకంగా సాగేది. 100%లో 90% కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చేది, 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేది. కాబట్టి కేంద్రం నుంచి వచ్చేది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం లేకుండా వీళ్ళకు ఉపాధి పనులు చూపించడం జరిగింది. ఈ పనుల వల్ల చదువు లేకుండా ఏమి పని అంటే రాకుండా ఉండేవాళ్ళు కష్టపడి వారి గ్రామంలోనే ఏదో ఒక పని, అదే గ్రామానికి ఉపయోగపడే రోడ్లు వేసుకోవడం కానీ, తర్వాత చెరువులలో పూడిక తీయడం కానీ, తర్వాత పంట కాలువలు సరి చేసుకోవడం కానీ, ఈ రకంగా పని చేసుకునే వాళ్ళు 100 రోజుల్లో పని కల్పించింది ఈ పథకం. దాంట్లో కనీసం సంవత్సరానికి 55-60 రోజులైనా వచ్చేది. వారు మాకు పని కావాలని ఒక 15 రోజుల్లో పంచాయతీలో తీర్మానం పెడితే 15 రోజుల లోపల పని వీళ్ళకి కల్పించే వాళ్ళు మేట్లు వచ్చి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు జమ అయ్యేది. ఇప్పుడున్న పథకం ప్రకారం అయితే 60% కేంద్ర ప్రభుత్వం, 40% స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడే లోటు బడ్జెట్లో ఉన్న స్టేట్ గవర్నమెంట్లు ఏమి డబ్బులు ఇవ్వగలుగుతాయి? ఈ పేద ప్రజల పట్టలు కొట్టినట్టే కదా. అది నామమాత్రంగా పెట్టి 125 రోజులు ఇస్తామంటా ఉన్నారు. అది కూడా